Hello my dear learning companions, welcome to Vasasa 360. My name is Raghavendra అండ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఒక్క కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటే ఇంగ్లీష్లో మ్యాక్సిమం ఎక్కడెక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే ఆ టాపిక్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇవాళ మన టాపిక్ ఆర్టికల్స్ అని అంటున్నాం. సార్ ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి సార్ అంటే ఇవి సింపుల్గా చెప్పాలంటే నౌన్స్కి ముందు మనం ఉపయోగిస్తాం. నౌన్ ఈ నామవాచకాలు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనం ఉపయోగిస్తాం. అవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ అంటే ఇవి కూడా అడ్జెక్టివ్స్ లాగా మనకు ఉపయోగపడతాయి. మనం అడ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఈ అడ్జెక్టివ్స్ అనేవి నౌన్ ముందు వచ్చి వాటి యొక్క విశేషణాన్ని తెలియజేస్తాయి. క్వాలిటీని, క్వాంటిటీని, సైజ్ని, నంబర్ని, ఇలా మనకు నౌన్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాయి. ఇక్కడ కూడా ఈ అడ్జెక్టివ్స్ లాంటివే ఈ ఆర్టికల్స్ కూడా ఏం చేస్తాయి సార్ అంటే దాని యొక్క సైజును మనకు తెలుపుతాయి. సైజ్ అంటే ఒకటి అనే మీనింగ్ వస్తుంది, లేదా ఆ అనే మీనింగ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్స్ అనే వాటిని నౌన్స్ యొక్క మాడిఫైయర్స్ అని చెప్తారు. అది ఎలా చెప్తామంటే ఏ, యాన్, ది ఈ వీటిని ఏమంటాం సార్ అంటే మనం ఆర్టికల్స్ అని అంటాం. ఆర్టికల్స్ అని అంటాం. ఏ లేదా యాన్ అంటే ఒక అని అర్థం వస్తుంది. ఏ అంటే ఒక లేదా యాన్ అంటే కూడా ఒక అనే అర్థం వస్తుంది. ది అంటేనేమో ఆ అని అర్థం వస్తుంది. ఆ అంటే పెద్ద ఆ అని అర్థం వస్తుంది ఇక్కడ. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ముందే డిఫైన్ చేసినటువంటి వాటిని తెలిపేందుకు మనం టీహెచ్ని ఉపయోగిస్తాం. అందుకే టీహెచ్ దీన్ని మనం డిఫైనట్ ఆర్టికల్ అంటాం. ఏ మరియు యాన్లను ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని అంటాం. సో ఆర్టికల్స్లో మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఈ ఆర్టికల్స్ని. ఏ మరియు యాన్ ఈ వీటిని ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని, టీహెచ్ ది ఏదైతే ఉంటుందో దీన్ని డిఫైనట్ ఆర్టికల్స్ అని చెప్పి మనం అంటున్నాం. సో ఇలా రెండు రకాలుగా ఉన్నాయి. అయితే దేని ముందు ఎప్పుడు ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు 3 నుంచి 4 మార్కులు. ఎందుకు ఈ కాన్సెప్ట్ మీద ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని అంటే ఆర్టికల్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద అన్ని రకాల పోటీ పరీక్షల్లో సుమారు 3 మార్కులు అయితే కన్ఫర్మ్గా వస్తాయి. మళ్ళీ మీకు ఇవి మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో, ఎర్రర్ డిటెక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారు 3 నుంచి మినిమం 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత 5 మార్కుల దాకా మీరు సంపాదించవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్ని బాగా వినండి. ఇక్కడ ఆర్టికల్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇన్డిఫైనట్ అంటున్నాం, ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని. రెండవది డిఫైనట్ ఆర్టికల్స్ అంటున్నాం. డిఫైన్ అంటే ఏంటి? నిర్వచించడం. ఇన్డిఫైనట్ అంటే ఏంటి? నిర్వచించలేము. అంటే ఏదో పర్టికులర్గా డిఫైన్ చేయనటువంటి వాటి గురించి ముందు మనం ఏ లేదా యాన్ అని అంటాం. ఏ లేదా యాన్ అంటే అర్థం ఏంటి? ఒక అని మనం తెలుసుకున్నాం. మరి టీహెచ్ ది అనేది ఏంటి చేస్తారంటే డిఫైన్ చేస్తుంది, పర్టికులర్గా ఇది అని చెప్పి చెప్తుంది. కాబట్టే డిఫైనట్ ఆర్టికల్ అని చెప్పి మనం చెప్తాము టీహెచ్ అని. ఇప్పుడు ఒకసారి దేన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఏ మరియు యాన్ను మనం ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని పిలుస్తాము. ఎందుకనగా ఏ మరియు యాన్ ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచించదు లేదా నిర్వచించదు అని అంటున్నాం. ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువుని, వ్యక్తి లేదా వస్తువు అని ఎందుకంటున్నాం సార్ ఇక్కడ మనం? నౌన్స్ కాబట్టి. అందుకే మనం ఏ మరియు యాన్లని ఇన్డిఫైనట్ ఆర్టికల్స్ అని చెప్తూ ఉంటాం. ఏ మరియు యాన్లను సింగులర్ వర్డ్స్, ఏ అంటే ఒక అని అర్థం కదా, ఒక అంటే ఏంటి? ఏకవచనమే కదా. అందుకనే సింగులర్ వర్డ్స్ ముందు మాత్రమే ఉపయోగించాలి. సింగులర్స్ అంటే ఏకవచనాల ముందు మాత్రమే మనం ఉపయోగించాలి. ఏ అనే ఆర్టికల్ ఎల్లప్పుడూ కూడా కాన్సనెంట్ సౌండ్. ఈ కాన్సనెంట్ సౌండ్కు ముందు వచ్చేటటువంటి సింగులర్ నౌన్స్ లేదా సింగులర్ వర్డ్స్ ముందే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ అచ్చు శబ్దాలు, వీటిని మనం వోవెల్స్ అని అంటున్నాం. ఈ వోవెల్స్ ముందు కాకుండా మిగతా అన్ని కాన్సోనెంట్స్ ముందు, ఆ సౌండ్స్ ముందు మనం ఆ ఏ అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే కాన్సోనెంట్ సౌండ్, హల్లు శబ్దము అని అంటున్నాం. దాని ముందు వచ్చే ఏకవచనాల ముందు సింగులర్ వర్డ్స్ లేదా సింగులర్ నౌన్స్ ముందు మనం ఏ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాట్, ఇక్కడ చూడండి బి, ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ ఉపయోగించాం. ఒక బ్యాట్ అని. ఏ క్యాట్, ఒక పిల్లి అని అంటున్నాం. సి అంటున్నాం. సి అంటే మనకి ఇక్కడ కాన్సనెంట్ సౌండ్. ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా మిగతా అక్షరాల శబ్దాల ముందు మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ యాన్ అనేది ఉపయోగించాం. యాన్ యాపిల్ అంటున్నాం. ఏ వచ్చింది కదా, యాపిల్ అంటున్నాం. ఇక్కడ ఏ, ఈ, ఐ, ఓ, యు శబ్దాలతో పలికే పదాల ముందు యాన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ, ఈ, ఐ, ఓ, యు వీటి ముందు మనం యాన్ ఉపయోగించాలి. మరి అన్నింటి ముందు ఉపయోగిస్తామా సార్ అంటే కాదు. ఇక్కడ కూడా ఒక చిన్న రూల్ ఉంది. ఈ, ఓ,
యు హెచ్ ఈ అక్షరాలతో ప్రారంభమైనప్పటికీ, అంటే ఒక వర్డ్ స్టార్టింగ్లో ఈ కానీ ఓ కానీ యు కానీ హెచ్ కానీ ఉన్నప్పటికీ అవి అచ్చు శబ్దాన్ని కాకుండా హల్లు శబ్దాన్ని ఉచ్చరించినట్టయితే, అంటే ఈ కాన్సనెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మళ్ళీ వీటి ముందు మనం ఏ ఉపయోగించవచ్చు. ఇక్కడనేమో అన్నింటి ముందు యాన్ ఉపయోగించవచ్చు. ఈవెన్ దో ఈ ఐ ఓ ఆ తర్వాత హెచ్ లాంటి ఈ ఓ యు హెచ్ వంటి అక్షరాలతో ప్రారంభమైనప్పటికీ ఒక పదం దాని ప్రొనౌన్సియేషన్ శబ్దము మనకు హల్లులాగా వినిపించినప్పుడు, అంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ అనేది మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అనే ఆర్టికల్ని ఎల్లప్పుడూ మనం ఓవెల్ సౌండ్ ముందు సింగులర్ నౌన్స్ ముందు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం ఆల్రెడీ మనం యాన్ యాపిల్ అని, యాన్ ఆరెంజ్ అని, యాన్ ఆక్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ యాన్ యాపిల్ ఒక యాపిల్ అంటున్నాం. అలాగే యాన్ ఆరెంజ్ ఎందుకు వీటి ముందు యాన్ ఉపయోగించామంటే ఏ, ఇక్కడ ఓ, ఇలాంటి వాటి ముందు మనం యాన్ని ఉపయోగిస్తాం. అలాగే కాన్సనెంట్ సౌండ్ వచ్చేటటువంటి ఈ పదాలు ఏవైతే ఉంటాయో, సింగులర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు ఏ ఉపయోగిస్తాం. ఇక్కడ మళ్ళీ యాన్ అనే ఆర్టికల్ ఉంది, దీన్ని ఓవెల్ శబ్దాల ముందు ఉపయోగిస్తామని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎగ్, యాన్ ఆక్స్, యాన్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అంటున్నాం, ఓఎల్డి అని ఉంది, అక్కడ ఏం చెప్తాం యాన్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి మనం చెప్తాం. సో ఇక్కడ నేను ఒక రూల్ చెప్పాను కదా, ఈ ఓ యు హెచ్ వీటి ముందు ఏ అనేదాన్ని ఎందుకు ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ఏ అనేదాన్ని ఎప్పుడైనా సరే అచ్చు శబ్దం కాకుండా హల్లు శబ్దము, గుర్తుపెట్టుకోండి, కాన్సనెంట్ సౌండింగ్ సింగులర్ వర్డ్స్ ముందు మనం ఉపయోగిస్తాం. అలాగే యాన్ని ఏఈఐఓ యు శబ్దాలు వచ్చేటటువంటి పదాల ముందు, అవి కూడా ఏంటి సింగులర్ నౌన్స్ ముందు మనం ఈ యాన్ను మనం ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ ద అనేది డిఫైనెట్ ఆర్టికల్ అంటాం. ఎందుకంటే అది ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తుంది. అది ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తుంది. టీహెచ్ను ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. టీహెచ్ని ఎప్పుడైనా సరే డిఫైన్ అంటున్నాం కదా, డిఫైన్ అంటేనే పర్టికులర్గా ఒక పర్సన్ అని మనం డిఫైన్ చేస్తున్నప్పుడు, నిర్వచిస్తున్నప్పుడు ఉపయోగించాలి. కాబట్టి టీహెచ్ని ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. టీహెచ్ని వోవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్ ఉన్నా లేకున్నా, అలాగే సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ ముందు అన్నింటి ముందు కూడా మనం ఉపయోగించవచ్చు. అది ఓవెల్ సౌండ్ ఉన్నా, కాన్సనెంట్ సౌండ్ ఉన్నా, సింగులర్ ఉన్నా, ప్లూరల్ ఉన్నా, అన్నింటి ముందు టీహెచ్ గారిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఈయన ఆల్రౌండర్ అనమాట టీహెచ్, అందుకనే అన్నిటి ముందు ఉపయోగిస్తున్నాం మనం. ఓవెల్ సౌండ్ ఉండొచ్చు, కాన్సనెంట్ సౌండ్ ఉండొచ్చు, అది ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. సింగులర్ ముందు ఉపయోగిస్తాం, ప్లూరల్ ముందు కూడా మనం ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ద పియానో అంటున్నాం, నెక్స్ట్ ద థీఫ్ అని అంటున్నాం. అలాగే షీ మెట్ ద మ్యాథ్స్ టీచర్ అన్నాను. ఇక్కడ షీ మెట్ ద మ్యాథ్స్ టీచర్ ఎస్టర్డే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ ఏ కూడా ఉపయోగించరాయచ్చు. షీ మెట్ అ టీచర్ ఎస్టర్డే అనొచ్చు. ఏ టీచర్ అంటున్నాం అంటే ఒక టీచర్ని కలిసింది అని, ఆమె నిన్న ఒక టీచర్ని కలిసింది, అక్కడ ఏ ఉపయోగించాను నేను. అలా కాదు, ఆమె పర్టికులర్గా మ్యాథ్స్ టీచర్ని కలిసింది అన్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పాలి, షీ మెట్ ద మ్యాథ్స్ టీచర్ ఎస్టర్డే. అంతకుముందేమో ఏ ఉపయోగించినప్పుడు ఒక టీచర్ని కలిసింది, ఆయన మ్యాథ్సా, సైన్సా, ఇంగ్లీషా మనం చెప్పట్లే, కానీ పర్టికులర్గా ఒక మ్యాథ్స్ టీచర్ని కలిసింది అన్నప్పుడు మాత్రం టీహెచ్ని మనం ఉపయోగిస్తున్నాం. అలాగే హీ మెట్ ద కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్టర్డే. అతను ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ని నిన్న కలిశాడు అని. ఇక్కడ నేను నార్మల్ కూడా చెప్పొచ్చు, అతను ఒక ప్రొఫెసర్ని కలిశాడు నిన్న అని. ఒక అన్నాను అనుకున్నప్పుడు ఏమొస్తుంది, హీ మెట్ ఆ ప్రొఫెసర్ ఎస్టర్డే. అక్కడ ఏ ప్రొఫెసర్ అని అంటున్నాం, ఏ ప్రొఫెసర్ ఎస్టర్డే అని. ఇక్కడ పర్టికులర్గా ఒక ప్రొఫెసర్ని కలిశాడు, కానీ ఏ ప్రొఫెసర్ని కలిశాడు, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ని కలిశాడు. కాబట్టి హీ మెట్ ద కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్టర్డే అని. ఇలా పర్టికులర్గా నిర్వచించేటటువంటివి పలానా వ్యక్తి, ఖచ్చితంగా ఒక వ్యక్తి వస్తువును సూచిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం టీహెచ్ని. ద అనే ఆర్టికల్ ఏకవచన బహువచన పదాల ముందు ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం ఓవెల్ సౌండా, కాన్సనెంట్ సౌండా, దీనికి అవసరం లేదు సార్, ఈయన ఆల్రౌండర్, అందరి ముందు వచ్చేస్తాడనమాట. నెక్స్ట్ ద మూసీ రివర్. మూసీ అని అంటున్నాం, మూసీ అనేది ఒక నది, కానీ దాని ముందు టీహెచ్ఈ ఉపయోగిస్తున్నాం. ద సహారా డెజర్ట్, సహారా ఎడారి అని. ద గోల్కొండ ఫోర్ట్, గోల్కొండ కోట అని. ఇలాంటి వాటి ముందు పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఒక ఎడారి అనుకోండి, ఆ డెజర్ట్ అనొచ్చు. అలా కాకుండా ద సహారా డెజర్ట్, పర్టికులర్గా అక్కడ మనం ఆ డెజర్ట్ పేరు చెప్తున్నాం కాబట్టి టీహెచ్ఈ ది అని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏ అనేదేమో
హల్లు శబ్దాల ముందు అంటే కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం. యాన్ అనేదేమో అచ్చు శబ్దాల ముందు అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు లాంటి ఓవెల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం. టీహెచ్ఈని అసలు సౌండ్తో సంబంధమే లేదు, సింగులర్ ప్లూరల్ అన్నిటికీ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. అసలు ఎప్పుడెప్పుడు ఈ ఇండిఫైనెట్ ఆర్టికల్స్ నేర్చుకుంటాం, ఎప్పుడెప్పుడు మనం ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఏ అనున్నది ఏ, ఈ, ఐ, ఓ, యు అను అచ్చులను తప్ప మిగతా అన్ని అక్షరాలతో వస్తుంది. ఇందాకే తెలుసుకున్నాం మనం. ఎ డాగ్, ఎ ఫాక్స్, ఎ గన్, ఎ జగ్ అని. అలాగే హల్లు ధ్వనితో వచ్చేటటువంటివి ఇందాకే చెప్పుకున్నాం మనం. హల్లు ధ్వని అంటే ఏంటి? ఈవెన్ దో ఈ, ఓ, యు, హెచ్ లాంటివి చూసారా, ఈ, ఓ, యు, హెచ్ లాంటి సౌండ్స్తో అవి ప్రారంభమైనప్పటికీ ఆ పదాలు ఇక్కడ ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. సార్ ఇందాకే అన్నారు కదా మీరు ఏ, ఈ, ఐ, ఓ, యు ఉంటే యాన్ పెట్టాలని, మళ్ళీ ఇదేం రూల్ కొత్తగా అని మీరు అనుకోవచ్చు. కానీ అదే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది గత ప్రశ్నలలో, గత ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఈ ఒక్క బిట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక్కడ కనిపించే ఈ ఒక్క 5 లైన్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, 1 మార్క్ ఎక్కడికి పోదు మీకు, లైఫ్ లాంగ్ దీన్ని గుర్తుపెట్టుకుంటారు మీరు. సో ఈ, ఓ, యు, హెచ్ ఈవెన్ దో అవి స్టార్ట్ అయినప్పటికీ కూడా దాని ముందు మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఎందుకు సార్ అని అంటే ఏ యూరోపియన్, ఏ యూనిఫామ్, ఏ ఆర్స్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిట్, ఏ యూస్ఫుల్ థింగ్, ఏ వన్ ఐడ్ గెయింట్. సో ఇవన్నీ చెప్తున్నాం మనం. ఎందుకు ఇట్లా చెప్పాలి సార్, ఎందుకు దీన్ని ఇలా చెప్పాల్సి వచ్చింది అని అంటే ఈవెన్ దో ఏ యూనివర్సిటీ, యూనియన్, యూరోపియన్ ఇవన్నీ కూడా యూతో ప్రారంభమైంది, ఇక్కడ యూతో ప్రారంభమైంది, ఇక్కడ ఈతో ప్రారంభమైంది. అలాగే ఏవైనా సరే ఇలాంటి పదాలు ఈ అక్షరాలతో ప్రారంభమైనప్పటికీ అవి పలికే శబ్దము బాగా చూడండి, యూగా పలుకుతాము. యూనివర్సిటీ అని అంటున్నాం, ఇక్కడ మనం యూరోపియన్ అంటున్నాం కాబట్టి మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే ఏ అనేదాన్ని ఉపయోగించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రశ్న, దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈవెన్ దో ఈ, ఓ, యు, హెచ్లతో అక్షరాలతో ఒక పదం ప్రారంభమైనప్పటికీ ఖచ్చితంగా మనం ఏం ఉపయోగించాలి సార్, అక్కడ ఏ అనేదాన్ని ఉపయోగించాలి. ఇవన్నీ సింగులర్ నౌన్స్ కదా, అందుకే మనం సింగులర్ వర్డ్స్ కదా, అందుకే మనం వీటి ముందు మనం ఉపయోగిస్తున్నాం. అలాగే బిఫోర్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టడానికి ఉపయోగించేది లేదా లెక్క పెట్టడానికి వీలుగా ఉండే ఏకవచన నౌన్స్ తోటి మనం ఏ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఏ హౌస్, ఏ మొబైల్ ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1కి ఓఎన్ఈ 1కి బదులుగా ఏ లేదా యాన్ని మనం ఉపయోగిస్తాం. నా దగ్గర డజన్ అరటిపండ్లు ఉన్నాయి, 1 డజన్ అరటిపండ్లు ఉన్నాయి. నేను 1 డజన్ని ఏ డజన్ అనొచ్చు లేదా 1 డజన్ అని కూడా అనొచ్చు. ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. 1కి బదులుగా అంటే ఓఎన్ఈ 1 అంటే 1 అని అంటాం, దానికి బదులుగా ఏ మరియు యాన్లను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రఘు ప్రిపేర్డ్ ద ప్రజెంటేషన్ ఇన్ యాన్ అవర్. 1 గంటలో రఘు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాడు. యాన్ అవర్ అని ఎందుకు అంటున్నాం సార్, ఇన్ 1 అవర్ అనొచ్చు కదా అంటే కాదు. ఇక్కడ హెచ్ ఈవెన్ దో ఇది హెచ్తో ప్రారంభం అయినప్పటికీ కూడా దీన్ని పలకడం మనం ఆ అనే అక్షరంతో పలుకుతున్నాం, శబ్దంతో. అవర్ అంటున్నాం, అవర్ అనట్లేదు. యాన్ అవర్ అని అంటున్నాం, అక్కడ ఆ పలుకుతున్నాం, హా పలకట్లేదు. అందుకనే యాన్ అనేది మనం ఉపయోగించినాం. ఈవెన్ దో అది కాన్సనెంట్ అక్షరంతో ప్రారంభమైనప్పటికీ కూడా పలికే శబ్దాన్ని బేస్ చేసుకొని యాన్ అనేది మనం ఉపయోగించాలి. ఇక నెక్స్ట్ మై మదర్, మా అమ్మగారు బాట్ అ డజన్ పెన్స్, మా అమ్మ డజన్ పెన్నులు తెచ్చింది. 1 డజన్ అనొచ్చు కదా, నేను 1 డజన్కి బదులుగా ఏ డజన్ అని ఉపయోగిస్తున్నాను నేను. ఏ అంటే ఏంటి, 1 అని. ఇక్కడ కాన్సనెంట్ అక్షరంతో ప్రారంభమైంది ఆ పదం కాబట్టి ఏ అనేదాన్ని ఉపయోగించాము. సో ఇలా 1కి బదులుగా అంటే ఓఎన్ఈ 1కి బదులుగా ఏ లేదా యాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే నౌన్కు ముందు అడ్జెక్టివ్ వస్తే ఏ కానీ యాన్ కానీ ఆ అడ్జెక్టివ్ ముందు వస్తుంది. ఒక నౌన్కి ముందు అడ్జెక్ట్ వస్తే దానికి ఏ కానీ యాన్ కానీ దాని ముందుకు వస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ ద కౌ ఈజ్ అ డొమెస్టిక్ యానిమల్. యానిమల్ అంటున్నాం జంతువు, కానీ ఎలాంటిది, డొమెస్టిక్ యానిమల్ అంటున్నాం కాబట్టి ఏ అనేది మనం ఇక్కడ ఉపయోగించాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే భాష, ఎలాంటి భాష అది, ఇంటర్నేషనల్ భాష. సో ఇక్కడ ఇది నౌను, ఇది అడ్జెక్టివ్, దీని ముందు యాన్ అనేది మనం ఉపయోగించాం. యాన్ అనేది ఎందుకు ఉపయోగించాం, ఇక్కడ ఐతో ప్రారంభమైంది కాబట్టి, ఏ, ఈ, ఐ, ఓ, యులలో ఐతో ప్రారంభమైంది కాబట్టి యాన్ అనేదాన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఇలా 1కి బదులుగా అంటే 1కి బదులుగా ఏ మరియు యాన్లను ఉపయోగిస్తాం. అలాగే నౌన్కి ముందు అడ్జెక్టివ్ వస్తే దాని ముందు ఏ కానీ యాన్ కానీ మనం ఉపయోగిస్తాం. అలాగే కొన్ని అడ్జెక్టివ్స్
మెనీ సచ్, ఇది గతంలో అడిగిన ప్రశ్న మిత్రులారా, మర్చిపోకండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్స్లలో మెనీ సచ్ లాంటివి ఉంటే వాటి మధ్యలో ఏ అనేది మనకు వస్తుంది, ఏ లేదా యాన్ అనేది వస్తుంది. ఎందుకు అనంటే మెనీ ఉమెన్ హెల్ప్డ్ హిమ్, అతడికి చాలామంది స్త్రీలు సహాయం చేశారు అని. మెనీ ఉమెన్, ఇక్కడ ఏమంటున్నాం, మెనీ విమెన్ అనొచ్చు, కానీ మెనీ ఉమెన్ అన్నట్టుగా ఏ అంటున్నాం, ఒక స్త్రీ అంటున్నాం. సో మెనీ విమెన్ హెల్ప్డ్ హిమ్ అని. నెక్స్ట్, ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అన్ ఎలిఫెంట్ లైక్ దిస్, సచ్ యాన్ ఎలిఫెంట్, ఇలాంటి ఒక ఏనుగుని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని. ఇలాంటి ఒక ఏనుగుని అని అంటుంటాం, ఇలాంటి ఒక మనిషిని మనం ఎప్పుడు చూడలేదు కదా అని. ఒక మనిషిని అంటున్నాం కదా మనం, అందుకే ఇక్కడ యాన్ లేదా ఏ అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఒక అంటే ఏం రావాలి మనకి, ఏ కానీ యాన్ కానీ రావాలి. సో ఇలా మెనీ లేదా సచ్ లాంటివి ఉన్నప్పుడు వాటి ముందు మనం ఆబ్జెక్టివ్స్ ముందు ఏ లేదా యాన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్, వి యూస్ యాన్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ హెచ్. ఒకవేళ హెచ్ అనే అక్షరం కాన్సనెంట్ అయినప్పటికీ కూడా దాని ముందు మనం యాన్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకు సార్ అంటే, ఒకవేళ హెచ్తో ప్రారంభమై ఆ ఫస్ట్ సిలబుల్ ఏదైతే ఉందో అది గనక స్ట్రెస్డ్ లేకపోతే, ఇక్కడ చూడండి, వి యూజ్ యాన్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ హెచ్ ఇఫ్ ది ఫస్ట్ సిలబుల్ ఈజ్ నాట్ స్ట్రెస్డ్. ఫస్ట్ సిలబుల్ కనుక స్ట్రెస్ చేయకపోయినట్లయితే, సింపుల్గా చూడండి, యాన్ హోటల్ అంటున్నాం, హోటల్ అంటున్నాం కానీ హోటల్ అని హెచ్ పలకట్లేదు మనం, అందుకే యాన్ ఉపయోగిస్తాం. యాన్ హిస్టారికల్ నావెల్ అంటున్నాం, ఇక్కడ హెచ్ పలకట్లేదు కాబట్టి యాన్ అనేది మనం ఉపయోగిస్తున్నాం, హిస్టారికల్ నావెల్ అని అంటున్నాం కాబట్టి. నెక్స్ట్, టిహెచ్ ది అనే ఇండిఫైనెట్ ఆర్టికల్ని ఎప్పుడెప్పుడు మనం ఉపయోగిస్తామో ఇక్కడ మనం తెలుసుకుందాం. టిహెచ్ ఇండిఫైనెట్ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, ఇన్ ఇట్స్ ఒరిజినల్ న్యూమరికల్ సెన్స్ ఆఫ్ వన్. ఇన్ ఇట్స్ ఒరిజినల్ న్యూమరికల్ సెన్స్ ఆఫ్ వన్ అంటే దాని స్వభావంలో ఒక అనే మీనింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం. ఎలా అంటే 12 inches మేక్ అ ఫూట్, ఇక్కడ ఏ అనేది అని ఎప్పుడు ఉపయోగిస్తాం చూద్దాం. ఇక్కడ ది అని కాదు, ఇండిఫినైట్ ఆర్టికల్లోనే మళ్ళీ మనం తెలుసుకుంటున్నాం మిత్రులారా, క్షమించాలి. 12 inches 12 ఇంచులు కలిస్తే ఒక అడుగు అవుతుంది, ఒక అడుగు అని అంటున్నాం. ఒక అడుగు అంటే ఎంత, 12 ఇంచులు కలవాలి అని అంటున్నాం. దానికి ఏం చెప్తున్నాం, ఒక అడుగు కాబట్టి ఏ రావాలి. ఇక్కడ చూడండి, 12 inches మేక్ అ ఫూట్ అని చెప్పి చెప్తున్నాం. ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇన్ ద వ్యాగ్ సెన్స్ ఆఫ్ అ సర్టన్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 మంది పర్సన్స్ ఉన్నారు, అందరి పేర్లు రమేష్ సురేష్ అనుకుందాం. అందులో ఒక రమేష్ని పోలీసులు తీసుకెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఏమని చెప్తాం మనం, రమణను పోలీసు తీసుకెళ్లారు అనుకోండి, ద రమణ అని చెప్తాం. కానీ అలా కాదు, 10 మంది రమణలు ఉన్నారు, అందులో ఒక రమణని పోలీసులు తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే ఏ రమణ ఈజ్ సస్పెక్టెడ్ బై ద పోలీస్. ఒక రమణను, ఇంతమంది రమణలు ఉన్నారు, ఇంతమంది రమణలలో ఒక రమణను పోలీసులు అనుమానిస్తున్నారు అని. సో ఇలాంటి వాటి ముందు మనం ఏ ఉపయోగిస్తాం. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ, టు సింగిల్ అవుట్ అన్ ఇండివిజువల్ యాజ్ ద రిప్రజెంటివ్ హోల్ ఆఫ్ ఎ క్లాస్. చాలా వరకు అంటుంటారు, ఒక మనిషి అనేవాడు ఇలా ఉండాలి, ఒక స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి. అంటే ఇక్కడ అందరూ మనుషులే కానీ ఒక మనిషి అని అంటున్నాం, అంటే ఒక పర్సన్ని మనం ఐడల్గా చూపిస్తున్నాం. ఇలాంటి సెన్సెస్లో ఇక్కడ చూడండి, ఆ స్టూడెంట్ అంటున్నాం, ఆ స్టూడెంట్ షుడ్ ఒబే హిస్ టీచర్. ఒక విద్యార్థి తన టీచర్ చెప్పిన మాటల్ని వినాలి అని లేదా ఆచరించాలి అని. ఒబే అంటే ఆచరించుట అని. ఆ స్టూడెంట్ షుడ్ ఒబే హిస్ టీచర్ అని. సో ఇలాంటి వాటి ముందు కూడా మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్, ఏ అనే దాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం లేదా యాన్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం అంటే కనుక, పదం యొక్క శబ్దము అచ్చు శబ్దం అయితే ఇవి గతంలో చాలా వరకు మిగతా అన్ని పోటీ పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్నలలో నుంచి నేను కొన్నింటిని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. వాటి ముందు ఏ వస్తుందా లేదా యాన్ వస్తుందా మనం చూద్దాం. ఇక్కడ మనకు రూల్ ఏంటి, పదం యొక్క శబ్దం అచ్చు అంటే వోవెల్ సౌండ్ పలికినప్పుడు యాన్ అనేది మనం ఉపయోగించాలి. ఇది చూడండి, యాపిల్, యాన్ యాపిల్ అంటాం. నెక్స్ట్ ఎలిఫెంట్, ఏ బలుకుతుంది ఇక్కడ, యాన్ ఎలిఫెంట్. ఎగ్, ఇక్కడ కూడా ఏ బలుకుతుంది కాబట్టి యాన్ ఎగ్. ఆక్స్, ఆ బలుకుతుంది కాబట్టి యాన్ ఆక్స్. అంబ్రెల్లా, ఆ బలుకుతుంది కాబట్టి యాన్ అంబ్రెల్లా. యాన్ ఔల్. నెక్స్ట్ ఈగల్, యాన్ ఈగల్. యాన్ అవర్, ఇందాకే చెప్పుకున్నాం మనం, ఈవెన్ దో హెచ్తో ప్రారంభమైనప్పటికీ, అదొక కాన్సనెంట్ లెటర్, దాంతో ప్రారంభమైనప్పటికీ కూడా అక్కడ పలకడం ఎలా బలుకుతున్నాం మనం, ఆ బలుకుతున్నాం కాబట్టి యాన్ అవర్. చాలాసార్లు మనకు తెలిసి తెలియకుంటుంది, ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్ అంటున్నాం. అంటే ఏమంటున్నాం ఇక్కడ, నేను ఒక గంటలో అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ అన్ అవర్, అవర్ అంటున్నాం అక్కడ. అంతేగాని హవర్ అని హా పలకట్లేదు.
సో కాబట్టి ఇక్కడ యాన్ అనేది ఉపయోగిస్తున్నాం హావర్ ముందు. ఆనెస్ట్ ఇక్కడ కూడా చూడండి, ఆనెస్ట్ అంటున్నాం, యాన్ ఆనెస్ట్ మ్యాన్ అంటూ ఉంటాం. యాన్ ఎంట్రన్స్, యాన్ ఎగ్జిట్ ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ యాన్ ఎంప్లాయీ, ఈతో ప్రారంభమైంది కాబట్టి. యాన్ ఇంక్ బాటిల్, యాన్ ఇంజనీర్, యాన్ ఆనియన్, యాన్ ఓల్డ్ మ్యాన్, యాన్ యాక్టర్ ఆర్ యాన్ యాక్ట్రెస్, యాన్ ఇండియన్, ఐఎమ్ అన్ ఇండియన్ అంటూ ఉంటాం, ఐఎమ్ అన్ అమెరికన్ అని. అండ్ అలాగే ఆస్ట్రేలియన్, యాన్ ఆస్ట్రేలియన్ అని. ఇక్కడ వాళ్ళు ఏ దేశానికి చెందినవారు చెప్తున్నాం కాబట్టి యాన్ ఉపయోగించాం. అవి కూడా AEIOU లాంటి శబ్దాలకు ప్రారంభమయ్యాయి కాబట్టి. ఇక నెక్స్ట్ హల్లు శబ్దం ముందు ఏం ఉపయోగిస్తాం సార్ అంటే ఏ అనేది మనం ఉపయోగిస్తాం. హల్లు శబ్దం ముందు ఏ ఉపయోగిస్తాం. ఎ గర్ల్ ఒక అమ్మాయి, ఎ మ్యాన్ ఒక మనిషి, ఎ కౌ ఒక ఆవు, ఎ బాల్ యూనియన్ ఈ యూనిఫామ్ ఇందాక చెప్పుకున్నాం మనం. ఈవెన్ దో యూతో ప్రారంభమైనప్పటికీ కూడా అవి యూగా పలుకుతున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి మనం యూనియన్ అంటే ఏం రాస్తున్నాం, యూనియన్ అని రాస్తున్నాం కాబట్టి ఇక్కడ యూని యూగా పలుకుతాం. అంటే ఏంటి, కాన్సనెంట్ కాబట్టి ఏ అనేది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా యూనిఫామ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏమి ఉపయోగించాలి సార్, ఏ అనేది ఉపయోగిస్తాం. ఏ పేపర్, ఎ బుక్, ఎ కార్, ఎ బస్, ఎ కంప్యూటర్ ఇలా. నెక్స్ట్ అ టీచర్, అ పెన్సిల్, అ మొబైల్, అ మిర్రర్, ఎ షర్ట్, ఎ లెగ్, ఎ కప్, ఎ గ్లాస్, అ స్కూల్ ఇలా మనం ఏతో పలుకుతాము. ఇది ఒకసారి మీరు గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం అంటూ ఉంటాం ఒక మహేష్ బాబు లాగా, ఒక సావిత్రి లాగా ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు అని. లేదంటే ఎవరైనా నచ్చిన పొలిటీషియన్ ఉన్నారనుకోండి, ఆయన పేరు చెప్పి ఆయనలాగా, లేదంటే మీ పెదనాన్నలాగా, మీ పెద్దమ్మలాగా ఇంట్లో అలా చెప్తూ ఉంటాం. అంటే ఒక మనిషిలాగా అన్నప్పుడు కానీ లేదా ఒక వ్యక్తిని అంటే ఏదైతే ప్రాపర్ నౌన్ ఉంటుందో దాన్ని కామన్ నౌన్గా ఒక జాతిని రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఏ అనేది ఉపయోగిస్తాం. హీ ఈజ్ లైక్ అ మహేష్ బాబు, ఆయన మహేష్ బాబు లాగా పనులు చేస్తున్నాడు. అంటే ఏమైనా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు అట్లా మహేష్ బాబు లాగా అంటుంటాం కదా, అలా మహేష్ బాబు లాగా అని అప్పుడు ఏ అనేది ఉపయోగిస్తాం. షీ ఈజ్ లైక్ ఎ సావిత్రి ఇలా ఏ అనే దాన్ని ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా చేసి ఒక జాతిని గురించి చెప్పినప్పుడు మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే ఉద్యోగం, వృత్తి, జాతి, కులం, తరగతి మొదలగు వాటి ముందు మనం ఏ లేదా లను ఉపయోగిస్తాం. ఈ ఇండిఫైనైట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇండిఫైనైట్ ఆర్టికల్స్ వాటిని ప్రొఫెషన్, ఆక్యుపేషన్, నేషనాలిటీ, క్యాస్ట్, క్లాసెస్, ఎక్స్ట్రా ఇలాంటి వాటి ముందు ఏ అనేదాన్ని లేదా యాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ అ డాక్టర్, ఆయన ఒక డాక్టర్ అంటున్నాం కాబట్టి హీ ఈజ్ అ డాక్టర్. షీ ఈజ్ అన్ ఇంజనీర్, ఆమె ఒక ఇంజనీర్ అని అంటున్నాం కాబట్టి యాన్ ఇంజనీర్ అని అంటున్నాం. ఇలా ఒక ఉద్యోగం, వృత్తి, జాతి, కులం, తరగతి ఇలాంటి వాటి ముందు మనం ఏ లేదా యాన్ని ఆ శబ్దాన్ని బేస్ చేసుకొని ఉపయోగించాలి. అలాగే ఫ్యూ, లిటిల్ ఇలాంటి వాటి ముందు ఏ వస్తే కొద్దిగా అని అర్థం వస్తుంది. చాలా వరకు అంటూ ఉంటారు ఫ్యూ పీపుల్ అని, ఆ తర్వాత లిటిల్ మనీ అని లేదా లెస్ మనీ ఇలాంటివి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో దీంట్లో చాలా వరకు చేసే పొరపాటు ఏంటి అని అంటే ఫ్యూ లేదా లిటిల్ అంటే కంప్లీట్ నన్ అని అర్థం, అంటే నెగిటివ్ అసలు ఏం లేదు అని అర్థం. ఫ్యూ లేదా లిటిల్ అని అంటే కనుక అంటే లిటిల్ అని అంటాం కానీ ఫ్యూ అని అంటాం కానీ అక్కడ ఏమీ లేదు అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి మాత్రమే మనం ఫ్యూ లేదా లిటిల్ని ఉపయోగిస్తాం. కానీ ఇలాంటి వాటి ముందు ఏ వస్తే కొద్దిగా అనే మీనింగ్ వస్తుంది. షీ హ్యాజ్ అ లిటిల్ మనీ, ఆమె దగ్గర కొంత మనీ ఉంది అని అర్థం. షీ హ్యాజ్ లిటిల్ మనీ అని అంటున్నాం. షీ హ్యాజ్ ఏ లిటిల్ మనీ అంటే కనుక కొద్దిగా అమౌంట్ ఉంది అని ఏ వస్తే కనుక షీ హ్యాజ్ లిటిల్ మనీ అంటే ఆమె దగ్గర డబ్బులు ఏం లేవు అని నెగిటివ్ మీనింగ్లో వస్తుంది. అలాగే దెర్ ఆర్ అ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్, కొంతమంది అధ్యాపకులు ఉన్నారు, అభ్యాసకులు ఉన్నారు. ఫ్యూ స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఉన్నారు అని. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే స్టూడెంట్స్ అసలు లేనే లేరని అర్థం. ఇది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫ్యూ అంటే కొంత కదా సార్, ఎందుకు మీరు అసలు ఏమీ లేదని చెప్తున్నారంటే అసలు ఏమీ లేదు అనే నెగిటివ్ సెంటెన్స్లోనే మనం ఫ్యూ, లిటిల్ని మనం ఉపయోగిస్తాం. దానికి ముందు ఏ ఉంటే కొద్దిగా ఉంది అని అర్థం. అలాంటిది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ నోట్ పాయింట్లో నేను మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఫ్యూ, లిటిల్ ముందు ఏ ఉపయోగించకపోతే పూర్తిగా నెగిటివ్ అనే అర్థం వస్తుంది. నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు అనే అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఫ్యూ అండ్ లిటిల్ ముందు కూడా మనం ఏ అనే దాన్ని ఉపయోగిస్తాం. కొంత ఉంది, కొద్దిగా ఉన్నారు అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ యూజ్ ద ఆర్టికల్, డిఫైనెట్ ఆర్టికల్. సో ఇప్పుడు మనం కరెక్ట్గానే విన్నాం. టీహెచ్ఈని ఈ డిఫైనెట్ ఆర్టికల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం.
The definite article the, the is used when we talk about a particular person or thing or one already referred. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక వాక్యంలో మనం చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నౌన్ని దాని గురించి మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు టీహెచ్ని ఉపయోగిస్తాం. ద గర్ల్ క్రైడ్ అంటే అమ్మాయి ఏడ్చింది అని. ఎవరు ఏడ్చారు? పర్టికులర్గా ఆ అమ్మాయి ఏడ్చింది. ద గర్ల్ క్రైడ్ అని చెప్తూ ఉంటాం. సో ఇలా పర్టికులర్గా ఒక పర్సన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు డిఫైన్ చేసినప్పుడు టీహెచ్ని ఉపయోగిస్తాం. వెన్ ఎ సింగులర్ నౌన్ ఈజ్ మీన్డ్ టు రిప్రజెంట్ అ హోల్ క్లాస్. ఒక సింగులర్ నౌన్ అనేది మొత్తం ఒక జాతిని రిప్రజెంట్ చేసినప్పుడు, ఒక తరగతిని రిప్రజెంట్ చేసినప్పుడు మనం టీహెచ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, ఆవు అనేది ఉంది. యూస్ఫుల్ ఎనిమల్ అంటున్నాం, కానీ ఏమని చెప్పాలి దాని ముందు? కౌ అని ఊరికే చెప్పకుండా దాన్ని ఏం చేయాలి సార్ అంటే ద కౌ. ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాం? కౌ అనేది సింగులర్ నౌనే, కానీ అది ఏకంగా మొత్తం జాతిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆవు అనే జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ద కౌ, ఒక ఆవు అనేది లేదా ద ఆవు అనేది ఈజ్ అ యూస్ఫుల్ ఎనిమల్, ఒక ఉపయోగకరమైన జంతువు అని చెప్తున్నాం. అందుకే టీహెచ్ఈ అని మనం ముందు ఉపయోగించాం కౌకి. సింపుల్గా చెప్పాలంటే ఒక సింగులర్ నౌన్ అనేది మొత్తం జాతిని ఇక్కడ మనకి లేదా మొత్తం క్లాస్ని రిప్రజెంట్ చేసినప్పుడు మనం టీహెచ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ సమ్ ప్రాపర్ నేమ్స్ మనం వీటి ముందు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓషియన్స్ అండ్ సీస్, సముద్రాలు మహాసముద్రాల పేర్ల ముందు ద పసిఫిక్ అంటాము, ద బ్లాక్ సీ అంటాము. రివర్స్, నదుల పేర్ల ముందు ద గంగా, ద కృష్ణ అని. కెనాల్స్, ద సూయజ్ కెనాల్ అని. డెజర్ట్స్, ఎడారులు, ద సహారా, ద థార్ ఇలా ఉపయోగించవచ్చు. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లేదా గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ముందు ది అండమాన్ నికోబార్ అంటూ ఉంటాం, ద వెస్ట్ ఇండీస్ అంటూ ఉంటాం. అలాగే మౌంటైన్ రీజన్స్ ముందు అంటే పర్వత శిఖరాల పేర్ల ముందు ద హిమాలయాస్ అని ఇలా. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టన్ బుక్స్ మనం ఎపిక్స్ అని అంటూ ఉంటాం, ఇతిహాస గాథలు అని. వాటి ముందు కూడా మనం ఉపయోగిస్తాం. ద వేదాస్, ద పురాణాస్, ద రామాయణ, ద మహాభారత ఇలా మనం ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ యూనిక్ ఆఫ్ దేర్ కైండ్, ప్రపంచంలో యూనిక్గా ఉండే వాటి పేర్ల ముందు మనం టీహెచ్ ఉపయోగిస్తాం. ద సన్, ద స్కై, ద సీ ఇలా మనం ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడైనా క్రికెట్ కామెంటరీ వినండి, ద స్కై ఇస్ క్లియర్ టుడే అండ్ వీ గోనా హ్యావ్ అ వెరీ గుడ్ ప్లే టుడే ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అలాంటప్పుడు ద స్కై అన్నాం, చూసారా? అది యూనిక్గా ఉంటుంది కాబట్టి, ఒకటే ఉంటుంది యూనిక్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఉపయోగిస్తాం. ద డార్కెస్ట్, ద బెస్ట్, ద క్లోజెస్ట్ ఇలాంటి వాటి ముందు టీహెచ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు అంటే సంగీత వాయిద్యాల పేర్ల ముందు ద ఫ్లూట్, ద వయలిన్. అండ్ నెక్స్ట్ యాజ్ అన్ అడ్వర్బ్ విత్ కంపారేటివ్స్, అడ్వర్బ్స్ని మనం కంపారేటివ్స్గా పోల్చినప్పుడు అంటే అన్ అడ్వర్బ్ విత్ కంపారేటివ్స్ ఉన్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే ద మోర్ ద మెరియర్ అంటూ ఉంటాం. ద మోర్ ద మెరియర్ అన్నాం. ఇక్కడ మోర్ అనేదేమో మనకి అడ్వర్బ్ కింద వస్తుంది, మెరియర్ అనేదేమో కంపారేటివ్ కిందకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి వాటి ముందు మనం టీహెచ్ని ఉపయోగిస్తాము. ద మోర్ అనేది కూడా ఇక్కడ మనం టీహెచ్ని ఉపయోగించాం. ఇప్పుడు ఇంకొకసారి నేను క్లియర్గా మళ్ళీ వేటి ముందు ఉపయోగిస్తాం అనేది మీకు వీటిని డిఫరెన్షియేట్ చేసుకుంటూ చెప్తాను. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ అన్నాం. ద ఎర్త్, ద సన్, ద మూన్, ద యూనివర్స్, ద స్కై ఇలాంటి వాటివి ఇవన్నీ యూనిక్గా ఉంటాయి కాబట్టి వీటి పేర్ల ముందు మనం టీహెచ్ని ఉపయోగించాలి. అలాగే రిలీజియన్స్ పేర్ల ముందు ద హిందూయిజం, ద ఇస్లాం, ద క్రిస్టియానిటీ, ద సిక్కిం, ద బుద్ధిజం ఇలాంటి వాటి పేర్ల ముందు మనం టీహెచ్ ఉపయోగించాలి రిలీజియన్స్ పేర్ల ముందు. నెక్స్ట్ హోలీ బుక్స్, ఇందాకే అనుకున్నాం పవిత్ర గ్రంథాల పేర్ల ముందు అని. ద రామాయణ, ద మహాభారత అండ్ ద ఖురాన్ అండ్ ద బైబిల్ ఇలాంటి వాటి ముందు. నెక్స్ట్ న్యూస్ పేపర్స్, ఏవైతే నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఉంటాయో వాటి ముందు. ఎప్పుడైనా మీరు హిందూ పేపర్ చూసారా? ది హిందూ అని ఉంటుంది. సో అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద డెక్కన్ క్రానికల్, ద ఈనాడు, ద సాక్షి, ద వార్త ఇలా న్యూస్ పేపర్ల పేర్ల ముందు మనం టీహెచ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, సీస్, ఓషన్స్ ఇందాకే చెప్పుకున్నాం మనం. సముద్రాలు మహాసముద్రాల పేర్ల ముందు, పర్వత శిఖరాల పేర్ల ముందు, నదుల పేర్ల ముందు కూడా మనం టీహెచ్ని ఉపయోగించినాం. ద హిమాలయాస్, ద వింధ్య, ద గంగాస్, ద కృష్ణ, ద బే ఆఫ్ బెంగల్, ద అరేబియన్ సీ. సార్ ఏ అరేబియన్ సీ అనొచ్చు కదా, లేదా యాన్ అరేబియన్ సీ అనొచ్చు కదా అంటే ఇది అరేబియన్ సీ సముద్రము కాబట్టి టీహెచ్ఈ రావాలి. నెక్స్ట్ ద పసిఫిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్ ఇలాంటి వాటి ముందు. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్న సూపర్లేటివ్ డిగ్రీస్ అనుకున్నాం కదా, వాటి ముందు కూడా ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్వీటెస్ట్, ద బెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్ ఇలాంటి వాటి ముందు కూడా మనం టీహెచ్ఈ దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్
బిఫోర్ ద టైమ్ అంటే పర్టికులర్గా మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి చెప్పినప్పుడు ఐ కాల్ యూ ఇన్ ద మార్నింగ్ అంటాం. ఇన్ ద మార్నింగ్ అన్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్, ద నైట్, ద సమ్మర్, ద వింటర్. సార్ మరి మిడ్ నైట్ని ఏమంటాం సార్ అంటే ఎట్ అనాలి. అది మనం ప్రిపోజిషన్స్లో నేర్చుకున్నాం కదా, ఎట్ మిడ్ నైట్ అని అనాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ బిల్డింగ్స్. హిస్టారికల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్ల ముందు ద చార్మినార్, ద గోల్కొండ, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ఇలాంటి వాటి ముందు కూడా మనం టీహెచ్ని ఉపయోగిస్తాం. అలాగే బిఫోర్ ద హోల్ గ్రూప్ ఆర్ క్లాస్, ఇందాక చెప్పుకున్నాం, ఒక కామన్ నౌన్ లేదా ప్రాపర్ నౌన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తరగతి అనేది రిప్రజెంట్ చేసినప్పుడు నౌన్ అనేది దానికి మనం టీహెచ్ ఉపయోగిస్తాం. ద కౌ, ద హార్స్, ద రోజ్, ద లయన్, ద పూర్, ద రిచ్, ద యంగ్, ద ఓల్డ్, ద బ్లైండ్, ద డెఫ్, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, ఏరోప్లేన్స్, షిప్స్, థియేటర్స్, హోటల్స్ పేర్ల ముందు వాటి ముందు మనం టీహెచ్ని ఉపయోగిస్తాం. ద రాయలసీమ ఎక్స్ప్రెస్ అంటాం, ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటాం. చూడండి అనౌన్స్మెంట్లో మీకు వినిపిస్తుంటుంది, ద రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈజ్ గోయింగ్ టు అరైవ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంటారు. అక్కడ ఏమంటాం మనం, ద అని అంటున్నాం. ద రాయలసీమ ఎక్స్ప్రెస్, ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇక్కడ టీహెచ్ రావాలి. ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ద టైటానిక్, ద విక్టోరియా, ద ఓడియన్, ద తాజ్ హోటల్, ద స్టార్ హోటల్, ఇలాంటివి వాటి ముందు మనం టీహెచ్ని ఉపయోగిస్తాం. ఇంకా ఎప్పుడెప్పుడు టీహెచ్ని ఉపయోగిస్తాం సార్ అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆరిజిన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం సార్ యాన్ ఆస్ట్రేలియన్ అన్నాం కదా, మరి ఇక్కడ ది ఫ్రెంచ్ అని ఎట్లా అంటున్నాం సార్ అంటే ఇక్కడ ఆరిజిన్, జాతిని తెలియజేస్తున్నాం మనం, ఆయన యొక్క జాతిని తెలియజేస్తున్నాం. కంప్లీట్ ద ఫ్రెంచ్ మ్యాన్ లేదా ద ఫ్రెంచ్ మెన్ ఇలా చెప్పొచ్చు. ద డచ్ మెన్ లేదా ద డచ్ ఉమెన్ అని. నెక్స్ట్ ద బ్రిటిష్ మెన్ లేదా ద బ్రిటిష్ విమెన్, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇలా ఆరిజిన్ని తెలిపినప్పుడు. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్, క్లబ్స్ అండ్ సొసైటీస్, ద యునైటెడ్ క్లబ్, ద రోటరీ క్లబ్. ఇక్కడ యునైటెడ్ అని వచ్చింది కదా, ఏ అనేది రావచ్చేమో సార్ అంటే దాని పక్కన క్లబ్ ఉంది కదా, అది నేమ్ కదా, అందుకనే టీహెచ్ఈ రావాలి. ద లయన్స్ క్లబ్, ద యూత్ సొసైటీ, ఇలా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమ్ అబ్రివేషన్స్ ముందు ద యూకే, ద యునైటెడ్ కింగ్డమ్ అంటాం. ఎప్పుడైనా చూడండి ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం, యుఎస్ఏ అంటే ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటాం. ఇలాంటి అబ్రివేషన్స్ ముందు టీహెచ్ ఉపయోగిస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ద డబ్ల్యూహెచ్ఓ, ద యుఎస్ఎస్ఆర్, ద యుఏఈ అని. అయితే భాషల పేర్ల ముందు ఎప్పుడు కూడా మన ఆర్టికల్స్ను ఉపయోగించరాదు, ఇది రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒక నోట్ పాయింట్లో మీకు చెప్తున్నా. ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ ద ఇంగ్లీష్, ద తెలుగు, ద జర్మన్ ఇట్లా అనొచ్చు అంటే ఎప్పుడు కూడా ఏ ఆర్టికల్ రాకూడదు, ఏ రాకూడదు, యాన్ రాకూడదు, అండ్ టీహెచ్ఈ రాకూడదు. ఎందుకు సార్ అంటే భాషల పేర్లు సార్, అవి భాషలు, లాంగ్వేజెస్ కదా, అందుకే వాటి ముందు మనం ఉపయోగించకూడదు. తెలుగు, ఇంగ్లీష్ అవి ఎలాగో అలాగే పెట్టాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లాంగ్వేజెస్ పేర్లు ఎక్కడ రాసినా సరే అది క్యాపిటల్ లెటర్తోనే రాయాలి, స్మాల్ లెటర్తో రాయకూడదు. ఇది ఒక్కటి కూడా మీరు పంక్చుయేషన్ మార్క్స్లో గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి ఇంగ్లీష్, తెలుగు, జర్మన్, ఫ్రెంచ్, హిందీ, సాంస్క్రిట్, అరబిక్, డచ్. ఇక్కడ డచ్ భాష గురించి చెప్తున్నాము, డచ్ ఆరిజిన్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది భాషల పేర్ల ముందు, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా, భాషల పేర్ల ముందు మనం ఉపయోగించకూడదు. మరి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, దీన్ని మనం నో ఆర్టికల్ అని చెప్తాం. నో ఆర్టికల్, అసలు ఆర్టికల్ని ఉపయోగించినటువంటివి ఏవే ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. బిఫోర్ నేమ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ఎ జనరల్ సెన్స్. ఏవైతే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కానీ లేదంటే ఒక సబ్స్టాన్స్కి సంబంధించినటువంటి నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరల్ సెన్స్లో ఉపయోగించినప్పుడు, అంటే షుగర్ అని అంటున్నాం. షుగర్ అంటే ద షుగర్, ఏ షుగర్, అండ్ షుగర్ అని అనకూడదు. ఎందుకు సార్ అంటే ఇది మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద ఉపయోగించినప్పుడు, జనరల్ సెన్స్లో మాట్లాడినప్పుడు దాన్ని ఉపయోగించకూడదు. సో గోల్డ్, అలాగే గోల్డ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్, అంటే బంగారం ఒక విలువైనటువంటి ఖనిజం అని అంటున్నాం. అందుకే ద గోల్డ్ అనలేదు, ఇక్కడ నేను గోల్డ్ అన్నాను అంతే. షుగర్ అన్నాను అంతేగాని ద షుగర్ అని అనలేదు. నెక్స్ట్ బిఫోర్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఇన్ అ జనరల్ సెన్స్. అందుకే చిల్డ్రన్ హాస్పిటల్ అని అంటాం, చిల్డ్రన్ హాస్పిటల్ అంటాం. అలాగే చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్ అంటున్నాం. నెక్స్ట్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్ అంటున్నాం, అంతేగాని ద కంప్యూటర్స్ అని మనం యూజ్ చేయకూడదు, ద చిల్డ్రన్ అని మనం అనకూడదు. ఓకే, చిల్డ్రన్ లైక్స్ చాక్లెట్స్, లేదా చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి వర్బ్ కేస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనం యాడ్ చేయకూడదు. నెక్స్ట్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్. ఇలా ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ని జనరల్ సెన్స్లో ఉపయోగించినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. లాంగ్వేజెస్ ఇందాకే చెప్పుకున్నాం మనం, భాషల పేర్ల ముందు మనం ఎప్పుడు కూడా ఆర్టికల్స్ను ఉపయోగించరాదు.
వీఆర్ స్టడింగ్ ఇంగ్లీష్, చూసారా ఇక్కడ క్యాపిటల్ లెటర్ వచ్చింది. నెక్స్ట్ దే స్పీక్ స్పానిష్ ఎట్ హోమ్, ఇలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ని మనం ఉపయోగించకూడదు. బిఫోర్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ దీస్ ప్లేసెస్ ఆర్ విజిటెడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రైమరీ పర్పస్ ఉంటే, సింపుల్గా చెప్పాలంటే స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, హాస్పిటల్, ప్రిజన్ ఇలాంటి వాటిని మొదటిసారి విజిట్ చేసినప్పుడు లేదా జనరల్ పర్పస్లో విజిట్ చేసినప్పుడు అప్పుడు మనం ఎక్కడ కూడా టీహెచ్ఈ కానీ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు. చూడండి, ఐ లెర్న్డ్ ఫ్రెంచ్ ఎట్ స్కూల్ అన్నాం అంతే, ఎట్ ది స్కూల్ అని లేదు, ఎట్ స్కూల్ అంతే. నెక్స్ట్ వి గో టు చర్చ్ అన్నాను కానీ వి గో టు ది చర్చ్ అనలేదు నేను, వి గో టు చర్చ్ ఆన్ సండేస్ అన్నాం. సో ఇలా నో ఆర్టికల్ని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ లైక్ ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్, కుక్, నర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏవైతే రిలేషన్స్ ఉంటాయో వాటి ముందు మనం ఉపయోగించకూడదు. ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్ అనాలి కానీ ద ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్, ద మదర్ హ్యాస్ రిటర్న్డ్ అని అనకూడదు మనం. సో ఫాదర్ అంతే సింపుల్గా. కుక్ అంటున్నాం, కుక్ హ్యాస్ గివెన్ నోటీస్, అంతేకాని ద కుక్ హ్యాస్ గివెన్ నోటీస్ అని అనకూడదు. నెక్స్ట్ మనుషుల పేర్ల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. రమ ఈజ్ అ గుడ్ బాడీ, సారీ గుడ్ బాయ్, ఇక్కడ గుడ్ బాయ్ అనాలి. నెక్స్ట్ రాధా ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నాం, అంతేకాని ద రాధా ఈజ్ మై ఫ్రెండ్ అనకూడదు. గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అంటాం కానీ ద గాంధీ, ఏ గాంధీ, అండ్ గాంధీ అని మనం అనకూడదు. నెక్స్ట్ సచిన్ ప్లేస్ క్రికెట్ వెల్, సచిన్ క్రికెట్ బాగా ఆడతాడు కానీ ద సచిన్ అని మనం అనకూడదు. నెక్స్ట్ ఒక చిన్న రూల్ చెప్తాను మీకు, ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. షీ వెంట్ హోమ్ అంటాం, ఇక్కడ ఎలాంటి ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. షీ వెంట్ టు ద హోమ్ అని ఇలాంటి ఏవి ఉపయోగించకూడదు. ఎందుకు సార్ అని అంటే మళ్ళీ ఎప్పుడైనా సరే వీటి ముందు మనం గుర్తుపెట్టుకోండి, టీహెచ్ఈ దాన్ని హోమ్ ముందు ఉపయోగిస్తాం. ఎప్పుడు సార్ అంటే స్పెసిఫిక్గా ఆ హోమ్ ఏంటి, ఎందుకు స్పెషల్ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు, డిస్క్రైబ్ చేసినప్పుడు, డిఫైన్ చేసినప్పుడు ద హోమ్ అనొచ్చు. అంతేకాని ఎప్పుడు కూడా హోమ్ అనే పదం ఎక్కడ కనిపించినా దాని ముందు మనం ఏ కానీ ఆ తర్వాత యాన్ కానీ టీహెచ్ కానీ ఉపయోగించకూడదు. కానీ ఒకవేళ డిస్క్రైబ్ చేసి చెప్పినప్పుడు, అందుకే షీ వెంట్ హోమ్ అన్నాం, ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆర్టికల్స్ ఉపయోగించరాదు, ఉపయోగించకూడదు కూడా హోమ్కి ముందు. కానీ ఇన్ డిస్క్రిప్టివ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ వీ కెన్ యూస్ ద హోమ్. పర్టికులర్గా మనం అంటూ ఉంటాం, ఆ ఇల్లు మాకు బాగా కలిసి వచ్చిందంటాం, అప్పుడు చెప్పొచ్చు ద హోమ్ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ అని. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హోమ్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద హోమ్ ఆఫ్ మై అడల్ట్హుడ్, నేను నా యవ్వనంలో ఇక్కడంతా పెరిగాను, దిస్ ఈజ్ ద హోమ్ ఐ బ్రాట్ అప్ అని చెప్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద హోమ్, అలాంటి సెన్సెస్లో టీహెచ్ఈ దీన్ని మనం హోమ్కి ముందు యూజ్ చేయొచ్చు, కానీ జనరల్ సెన్స్లో ఇంకెప్పుడు కూడా మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్ తెలుసుకుందాం. ఊర్లు, నగరాలు, దేశాల పేర్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించరాదు. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, అంతేగాని ఐ లివ్ ఇన్ ఏ హైదరాబాద్, ఐ లివ్ ఇన్ ద హైదరాబాద్ ఇలా చెప్పకూడదు. నెక్స్ట్ హీఈస్ ఫ్రమ్ బాంబే అనాలి, అంతేగాని హీఈస్ ఫ్రమ్ ద బాంబే అనకూడదు. అవర్ రిలేటివ్స్ లివ్స్ ఇన్ ఢిల్లీ ఆర్ అవర్ రిలేటివ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ లవ్ ఇండియా అంటాం కానీ ఐ లవ్ ది ఇండియా, ఐ లవ్ ఏ ఇండియా, ఐ లవ్ యాన్ ఇండియా అని ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ షీ వర్క్స్ ఇన్ అమెరికా, షీ వర్క్స్ ఇన్ అమెరికా అంటాం, అంతేగాని షీ వర్క్స్ ఇన్ ద అమెరికా అన్నాం. ఓకే. నెక్స్ట్ ఖనిజాల పేర్ల ముందు, ఖనిజాలు మినరల్స్ పేర్ల ముందు చూడండి, గోల్డ్ అంటున్నాం, దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్ అంటాం కానీ మేడప్ ఆఫ్ ది గోల్డ్ అని యూజ్ చేయకూడదు. ఐరన్ ఈజ్ అ యూస్ఫుల్ మెటల్, అలాగే కాపర్ ఈజ్ అ వెరీ చీప్, డైమండ్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్ అంటున్నాం కానీ ద డైమండ్, ద కాపర్, ద ఐరన్ ఇలా ఎప్పుడు కూడా మనం ఉపయోగించకూడదు. అది ఎందుకు, ఖనిజాల పేర్ల ముందు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి. ఇవి అయ్యాక నేను ఒక సింపుల్ రెగ్యులర్గా మనకు ఎగ్జామ్స్లో అడిగే చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కవర్ చేసుకొని మనం ఈ క్లాస్ని వైండప్ చేద్దాం. అలాగే తాగేవి, తినే పదార్థాల పేర్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించరాదు. టీ ఈజ్ వెరీ టేస్టీ అనొచ్చు కానీ ఏ టీ ఈజ్ వెరీ టేస్ట్, ద టీ ఈజ్ వెరీ టేస్ట్ అనకూడదు. నెక్స్ట్ ఐ ప్రిఫర్ ఆల్వేస్ కాఫీ ఇలా చెప్తాం కానీ ఐ ప్రిఫర్ ఆల్వేస్ ద కాఫీ అని అనకూడదు. నెక్స్ట్ ద చైల్డ్ డ్రింక్స్ మిల్క్ ఓన్లీ అని అంటున్నాం. నెక్స్ట్ అలాగే డోంట్ ఈట్ షుగర్ అంటున్నాం, చూసారా, మిల్క్, షుగర్ ఇలాంటివి. వి ఈట్ రైస్ ఎవ్రీడే, ఇలాంటి వాటి పేర్ల ముందు ఎక్కడ కూడా మనం ఆర్టికల్స్ ఉపయోగించరాదు. అలాగే పండగల పేర్ల ముందు, ఇది గతంలో అడిగిన ప్రశ్న మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పండగల పేర్ల ముందు ఎక్కడ కూడా మనం ఆర్టికల్స్ ఉపయోగించరాదు. సంక్రాంతి కమ్స్ ఇన్ జనవరి, అలాగే దీపావళి ఈజ్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్,
ముస్లిమ్స్ సెలబ్రేట్ రంజాన్, క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్ అంటాం, కానీ ద క్రిస్మస్, ద రంజాన్, ద సంక్రాంతి, ద దివాళీ ఇలాంటివి మనం ఉపయోగించకూడదు. ఇవి ఆర్టికల్స్ యొక్క విశేషాలు. ఇప్పటిదాకా మనం ఆర్టికల్స్లో ఏ మరియు యాన్ ఈ ఇండిఫరెంట్ ఆర్టికల్స్ని అండ్ అలాగే వాటి ప్రాపర్ యూసేజ్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకున్నాం. టీహెచ్ఈ డిఫైనడ్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకున్నాం. ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకున్నాం. అలాగే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లేదా నో ఆర్టికల్ అని అంటాం, అది కూడా ఎప్పుడెప్పుడు యూజ్ చేయకూడదో తెలుసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు, అందుకే ఇక్కడ తీసుకున్నాను. షీ ఈజ్ డాష్ కలీగ్ ఆఫ్ మైన్. ఆమె నా ఒక సహోద్యోగిని అని వస్తుంది. కొలీగ్ అని ఉంది. ఇక్కడ సి అంటే ఏంటి? కాన్సనెంట్ వర్డ్తో ప్రారంభమైంది. ఒక అనే మీనింగ్ వస్తుంది కాబట్టి సింపుల్గా మనకు ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. షీ ఈజ్ ఎ కలీగ్ ఆఫ్ మైన్ అని అంటాం. హీ డింట్ గెట్ డాష్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనేది సింగులర్ నౌన్, ఇక్కడ ఆహ్వాన పత్రిక అని అంటాం. ఒకటి ఉంది, అలాగే ఒకటి వచ్చింది అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఐతో ప్రారంభమైంది, అచ్చు శబ్దం. ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అయింది కాబట్టి హీ డింట్ గెట్ యాన్ ఇన్విటేషన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. యూజ్ ద కరెక్ట్ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అన్నారు, చూద్దాం. ద గంగా ఈజ్ డాష్ అ సాక్రెడ్ రివర్ అని ఉంది. డాష్ అ సాక్రెడ్ రివర్ అని ఉంది. ఒక పవిత్రమైన నది కాబట్టి అ సాక్రెడ్ రివర్ అని అంటున్నాం. ద గంగా ఈజ్ అ సాక్రెడ్ రివర్ అని చెప్తాం. నెక్స్ట్, డూ యు నో వేర్ ఐ లెఫ్ట్ డాష్ కార్ కీస్. ఇక్కడ కార్ కీస్ అంటే ఏంటి? నా కార్ కీస్ కాబట్టి పర్టికులర్గా నేను డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ఏం ఉపయోగించాలి? డూ యు నో వేర్ ఐ లెఫ్ట్ ద కార్ కీస్. ఐ లెఫ్ట్ ద కార్ కీస్. నేను నా కారు యొక్క తాళాలు ఎక్కడ మర్చిపోయానో గుర్తుందని ద అనేది ఉపయోగిస్తాం. ఐ వెంట్ టు డాష్ బ్యాంక్ టు విత్డ్రా సమ్ మనీ. ఇక్కడ చూడండి, యాన్ వస్తుందా, ద వస్తుందా, ఏ వస్తుందా, నో ఆర్టికల్ వస్తుందా? ఐ వెంట్ టు బ్యాంక్ టు విత్డ్రా సమ్ మనీ. అక్కడ దాకా మనకు అనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు కదా సార్ అని. కానీ ఏదైనా ఒక బ్యాంకుకి మనం ఎందుకు వెళ్తాం? మనీ డ్రా చేసుకుంటున్నాం అంటే ఆ బ్యాంకులో మీకు ఖాతా ఉన్నట్టేగా, మీకు పాస్బుక్ ఉన్నట్టేగా, అక్కడ మీరు అకౌంట్ హోల్డర్ అన్నట్టే. కాబట్టి పర్టికులర్గా మీరు వెళ్ళే బ్యాంక్ని డిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఐ వెంట్ టు ద బ్యాంక్. ఐ వెంట్ టు ద బ్యాంక్ టు విత్డ్రా సమ్ మనీ. అదే ఏటీఎం అన్నారనుకోండి, అండ్ ఏటీఎం అని యూస్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా ఒక బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నాం అంటే ఒకటి మనకు అక్కడ అకౌంట్ అయినా ఉండాలి, లేదా త్రూ జీసీసీ ఛానల్ అయినా మనం తీసుకుని ఉండాలి. కాబట్టి ద బ్యాంక్ అనేది ఇక్కడ మనం ఉపయోగిస్తాం. మిత్రులారా, ఇవి ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ సంబంధించింది. ఇందాక చెప్పినట్టుగా కనీసం 3 నుంచి 5 మార్కులు మనకు ఈ ఒక్క కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దయచేసి దీన్ని ఇంకొక మారు మీరు మళ్ళీ మేము ఇవ్వబోయేటటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లోని శాంపిల్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలాగే మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్లో అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆన్సర్స్ కూడా మీరు మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు, రీఅసెస్ చేసుకోవచ్చు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ జాబ్. అండ్ ఒక చిన్న హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ వల్ల మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా మా వశిష్ట 360 యాప్ గురించి ఇన్ఫామ్ చేయండి. మా క్లాసెస్ని వినమనండి, నచ్చితేనే జాయిన్ అవ్వనండి. నేను మీ రాఘవేంద్ర. సదా మీరు కోరుకున్నటువంటి జాబ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.